హలో, హాయ్. కరివేపాకు ఎంత స్మెల్ వస్తుందనంటే నిజంగా కొన్ని కూరలు నిజంగానే సిటీలో కొంటే ఆ కూరలు టేస్టీగా ఉండవు అని అనుకుంటాము. బట్ ఇంకా కర్రీ లీవ్స్కి ఆ బాధ రాలేదు. నేనైతే ఐరన్ కడాయిలో వంట చేయడము సాధ్యమేనా అనుకుంటూ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ హెల్దీ కదా అనేసి చేస్తున్నాను. ఇంకా మట్టి కుళ్ళు కూడా కొందామని, మట్టి గిన్నెలు కూడా కొందామని ప్లాన్ ఉంది. బట్ మెయింటెనెన్సే చాలా కష్టము. ఇవైతే పని వాళ్ళు తోమి మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ రాసి పెట్టాలి కదా. నేనైతే వాళ్ళకి వెయ్యను. అయితే మన కరివేపాకు విషయానికి వస్తే హెయిర్ గ్రోత్కి, నెక్స్ట్ మన బిడ్ ఇంప్రూవ్మెంట్కి, ఇంకా అంటే మన చర్మ సౌందర్యానికి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే కరివేపాకుని ఎందుకు కూరలో కరివేపాకు తీసేసినట్టు అనుకుంటాం, కానీ కూరలో కరివేపాకు లేకుంటే టేస్టే లేదు అనేది అనుకోము, నాకైతే తెలియదు. నిజంగానే కొన్ని కూరలు చేసినప్పుడు కరివేపాకు లేకపోతే వాటిని తినలేము. బట్ ఏదో ఎవరినైనా చులకనగా చూస్తే మాత్రం దీంతో కంపేర్ చేస్తాం. అనంటే అలా కంపేర్ చేసినప్పుడు ఏమనుకోవాలంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అనుకోవాలా? నిజమేనా అది? నాకైతే అలా అనిపిస్తుంది అన్నట్టు. అయితే దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే అవిసె గింజల పొడిలో ఇది కూడా వేస్తే ఎలా అయినా హెల్దీ కదా. అందుకనేసి ఇలా అంటే మరీ ఆయిల్లో వేసి ఏది ఫ్రై చేయట్లేదండి. ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉండేవి. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుంది. సో నేనైతే సపరేట్గా ఇలా కరకరలాడే విధంగా సిమ్లో పెట్టేసుకొని దీని ఒక్కదాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఐరన్ కడాయి మాత్రం చాలా వేడిగా ఉంది. ఇంకా నా ఫోన్కి వేడి తగిలింది అనుకోండి, పాడవుతుంది అని దూరంగా పెట్టి చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే బాక్సెస్ పెట్టేశాక లేడీస్కి ఎలాంటి పనులు ఉంటాయి అని అంటే ఇలాంటి పనులు ఉంటాయి అన్నట్టు. అంటే ఏదైనా పచ్చడి చేయడమా, లేకపోతే ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చేయడమా, లేకపోతే ఇంట్లో బట్టలు సర్దుకోవడమా, ఇల్లు క్లీన్ చేసుకోవడమా, మంచి మంచి రెసిపీస్ చేయడమా, లేకపోతే ఇంకా ఏమీ లేకపోతే పక్క వాళ్ళతో మాత్రమే ముచ్చట్లు పెట్టడం. ఇవ్వండి. ఇంకా ఇంకేమంటారు మరి. గృహిణులకు, హౌస్ వైఫ్స్కి ఏమీ పని ఉండదు అనుకోవక్కర్లేదు. చాలా పని ఉంటుంది. ఇంట్లో అందరూ హెల్దీగా ఉండాలంటే హౌస్ వైఫ్ మాత్రమే చేయగలుగుతుంది. కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కామెంట్ చేయండి. ఓకే దెన్, బాయ్ బాయ్.